నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. కేవలం ఒకే ఒక్క కామెంట్ చేయండి. మీ రాశి, మీ జన్మ నక్షత్రం ఏంటో కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంటే నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తుంది. మేము ఒక 500 కామెంట్స్ని టార్గెట్గా పెట్టుకున్నాం. సో ప్లీజ్ కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల్లో తిరోగమనంని, అంటే కొన్ని రాసులు మళ్ళీ తిరిగి రావడంని కొన్ని రాసులకి ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని రాసులకు కొన్ని నష్టాలు తెచ్చినా సరే కొన్ని రాసులకి చాలా అంటే చాలా లాభాలని, చాలా పాజిటివ్ చేంజెస్ని తీసుకొని వస్తుంది. చాలా అద్భుతమైన ఊహించని మార్పులని తీసుకొని వస్తుంది కొన్ని రాసులకి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, లేకపోతే కెరియర్లో ప్రోగ్రెస్ కానీ, ఇలాంటివంతా తీసుకొస్తుంది. ఊహించని విధంగా జీవితం టర్న్ చేసే తిరోగమనాలు కొన్నిసార్లు ఏర్పడుతూనే ఉంటాయి. అట్లా ఈసారి ఆ అదృష్టం వరించబోయే ఆ 4 రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 18 days కలిసి వస్తుంది ఈ 4 రాసులకి. మకర రాశి ఫస్ట్. మకర రాశి వారికి బుధుడు తిరోగమనం వల్ల వీరికి ఏర్పడే ఏంటంటే చాలా అనుకూలంగా, చాలా 18 days చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి కెరియర్లో, ఎస్పెషల్లీ కెరియర్లో చాలా ప్రాఫిట్స్, చాలా గ్రోత్ అంటే గ్రోతే చూస్తారు. చాలా లాభాలు పొందుతారు. కెరియర్లో మీకు ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఒకవేళ జీతం పెరగాలి అనుకుంటే జీతం పెరిగి శాలరీ హైక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అట్లాగే మీరు మీ బాసుల దగ్గర, మీ ఉన్నతాధికారులు, మీ మేనేజర్ల దగ్గర మంచి మార్క్స్ కొట్టేస్తారు ఖచ్చితంగా. దీనివల్ల మీ పనితీరు మెరుగవుతుంది. మీకు వారికి మీ పైన ఉన్న ఒపీనియన్ కూడా చాలా పాజిటివ్గా మారిపోతుంది. మీరు మీ మాటలతో, మీ చేతలతో అందరినీ అట్రాక్ట్ చేస్తారు. దీనివల్ల ఇంకా మీకు మంచి జరుగుతుంది మీకు మీ వృత్తి జీవితాలలో. ఈ 18 days మీకు అద్భుతమైన లాభాలు తెచ్చిపెడతాయి. నెక్స్ట్ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి కూడా ఈ 18 days చాలా అంటే చాలా పాజిటివ్గా ఉండబోతుంది. వీరు కూడా ఊహించని విధంగా లాభాలని, ప్రాఫిట్స్ని పొందుతారు. వ్యాపారాలు చేసే వారికైతే అసలు రెండింతలు పెట్టినంత పెట్టుబడి వస్తే సరిపోతుంది అనుకుంటారు ఎవరైనా. కానీ కన్యా రాశి వారికి ఈసారి 5 times అయినా కనీసం లాభాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వీరిలో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చాలా కాన్ఫిడెన్స్ పెరిగి ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా పెరుగుతుంది. వీరికి ఎప్పటి నుంచో ఉన్న అడ్డంకులు, కెరియర్ పరంగా ఒకవేళ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రమోషన్స్ రాకుండా ఆగిపోతుంటే ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు, స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఫెయిల్ అవుతున్నట్లయితే, వాళ్ళకి ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి కష్టంగా ఉంటుంటే ఇది వరకు, ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. రీసెర్చ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని చెప్పొచ్చు. చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు మీరు పూర్తి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో కన్యా రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఈ కాలం. మిథున రాశి నెక్స్ట్ రాశి. మిథున రాశి వారికి కూడా బుధుడి తిరోగమనం చాలా పాజిటివ్ అండ్ ఎక్సలెంట్ చేంజెస్ తీసుకొని వస్తాయంట. అధికారుల సపోర్ట్ వల్ల వీరు, అంటే వీరి పై అధికారులు ఎవరైతే వీరికి సుపీరియర్ పొజిషన్స్లో ఉంటారో వారి సపోర్ట్ వల్ల వీళ్ళు అనుకున్నదంతా అచీవ్ చేస్తారంట వీళ్ళ కెరియర్ లైఫ్లో. సో వృత్తిలో పురోగతి అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీడియా రంగంలో ఎవరైనా ఉంటే, మీడియా సినీ ఫీల్డ్లో కానీ, జర్నలిస్ట్ రంగంలో ఎవరైనా ఉంటే వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయంట వారి లైఫ్లో. జర్నలిస్ట్లుగా పనిచేసే వాళ్ళకి ఎస్పెషల్గా చాలా చాలా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం, ఎస్పెషల్గా వీరందరికీ, మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుండబోతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి వీరికి. నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా బుధుడి తిరోగమనం చాలా బాగా కలిసి వస్తుందంట. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ వీరికి తొలగిపోయి చాలా అద్భుతమైన లాభాలను చూస్తారు. వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి కూడా ఇదే శుభ సమయం. చాలా పట్టుదలతో సాధిస్తారు. ఏదైనా స్టార్ట్ చేస్తే కనుక మీ వ్యాపారాలు కూడా అద్భుతంగా సాగుతాయి. అహంకారాన్ని వదిలిపెట్టి, మీ ఈగోని మీరు వదిలిపెట్టి స్టార్ట్ చేయండి. అప్పుడు అన్నీ కలిసి వస్తాయి మీకు బాగా.
ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది మీకు ఈ కాలంలో. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. ఎప్పుడో నిలిచిపోయిన మొండి బకాయిలు అంటే పెండింగ్గా వసూలు అవ్వాల్సిన డబ్బులన్నీ తిరిగి వసూలు అవుతాయి. ఫైనాన్షియల్గా అయితే వృషభ రాశి వారికి ఎటువంటి లోటు ఉండదు. అన్ని లాభాలు వస్తాయి ఖచ్చితంగా.